ఎన్బిఏ అనేది ఏదైతే ఉందో ఓన్లీ ఫర్ యుఎస్ఏ పీపుల్ ఓకేనా? ఎస్, ఇప్పుడు మన నేషనల్ గేమ్స్ ఎలాంటివి ఉంటాయి? ఓకే. తెలంగాణ వర్సెస్ ఢిల్లీ, ఆల్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఓకే. ఫర్ అమెరికా. ఓన్లీ ఫర్ అమెరికా అన్నట్టు. దాంట్లో డిఫరెంట్ స్టేట్స్కి చికాగో అట్లా న్యూయార్క్ కరెక్ట్. ఇట్లా ఆడతారు అన్నట్టు. ఓకే. ఐ హర్డ్ సమ్ న్యూస్ టుడే మార్నింగ్ దట్ యుఎస్ఏ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఐ థింక్ సో మ్యాచ్ ఇన్ ద 2026. అవును, ఐ థింక్ సో. అయితే దిస్ ఇస్ కాల్డ్ ఆల్ స్టార్ గేమ్ ఉంటుంది. ఓకే. సో ఎన్బిఏ ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందా? ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నాట్ ఓన్లీ అమెరికన్ ప్లేయర్స్ గెట్ టు ప్లే, బట్ ఇఫ్ యూఆర్ అ గుడ్, చాలా మంచి ప్లేయర్ ఉన్నావు కెనడాకి వెళ్ళి, యూఆర్ స్టిల్ ఇన్ ది ఎన్బిఏ. ఓకే. యూఆర్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఫ్రమ్ స్పెయిన్, యూఆర్ ఇన్ ది ఎన్బిఏ. అయితే ఎన్బిఏ లోపట అమెరికన్స్ వర్సెస్ నాన్ అమెరికన్స్. ఓకే. ఇప్పుడు సో ఆల్ ద నాన్ అమెరికన్స్ ఇస్ ద వరల్డ్ టీమ్ అండ్ అమెరికా ఇస్ ద అమెరికన్ టీమ్. ఓకే. అట్లా చాలా ఎక్సైటింగ్ ఉంటుందంట కదా మ్యాచ్ అంతా కూడా. అండ్ ఈ డంగ్స్ ఏదైతే ఉందో, కమింగ్ బ్యాక్ టు ద డంగ్స్, నాకు చాలా క్యూరియాసిటీ ఉంది దానిపైన. ఎందుకంటే మై చైల్డ్హుడ్ మెమరీస్ వాజ్ ద డంగ్స్, బికాజ్ నేను ఎన్బిఏ డంగ్సే చూసేటోండి నేను. ఓకే. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుందా ఎన్బిఏలో? ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ద లీగ్ జరుగుతుంది అది? బిట్వీన్ ద లీగ్. బిట్వీన్ ద లీగ్ ఆల్ స్టార్ అవుతుంది. ఓకే. అండ్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, మెయిన్ ప్రాక్టీసెస్ అంతా కూడా సిమెంట్ కోర్ట్స్ మీద జరుగుతాయి. అంటే లైక్ స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్లో అట్లా అవ్వద్దు, సిమెంట్ కోర్ట్స్. ఆఫ్టర్ దట్ వుడెన్ కోర్ట్స్కి వస్తారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందా? అంటే లైక్ జంప్ విషయంలో కానీ, బాల్ ట్రిపుల్ కానీ, బాల్ క్యారింగ్లో కానీ, షూటింగ్స్లో కానీ, అండ్ షూటింగ్ బోర్డ్ రీబౌండ్స్లో కానీ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మెయిన్ ఫ్లోర్ మీద డిఫరెన్సా లేదంటే ఎన్విరాన్మెంట్ కూడా డిఫరెన్స్? ఫ్లోర్ మీద డిఫరెన్స్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కూడా. దేర్ ఇస్ విండ్, బాల్ తోని డిస్టర్బెన్స్ ఉంటుంది, ఓకే, వెదర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిమెంట్ కోర్ట్స్ మీద ఎందుకు ఆడాలంటే బికాస్ నీ ఇంజురీస్. మనం కింద పడతాము, చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఐ నో మెనీ ప్లేయర్స్, మస్తు ప్లేయర్ లేదు, చాలా హై పొటెన్షియల్ ప్లేయర్స్ హూ ఫెల్ డౌన్, బ్రోక్ దేర్ నీస్ అండ్ కెరియర్ వాజ్ ఓవర్. ఓకే. ఇదే సిమెంట్ కోర్ట్? ఇదే సిమెంట్ కోర్ట్స్. ఓకే. ఇది ప్రాక్టీస్ కూడా ఆడకూడదు, షుడెంట్. సో వుడెన్ కోర్ట్స్ ఇస్ హైలీ రికమెండెడ్, బౌన్సీ, మోర్ సేఫ్. కానీ స్లిప్పరీ ఉంటుంది అంటారు కదా? నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. అంటే ఏమైనా వాటర్ అయినా ఫెల్ అయితే స్లిప్పర్ అవుతుందేమో. ఇమీడియట్ వైప్ చేస్తారు వుడ్ కోడ్ లో. ఓకే. అండ్ ఇట్ ఇస్ పాలిష్ చేస్తారు వుడ్ లో. ఓకే. ఆఫ్టర్ ద మ్యాచ్? నాట్ ఆఫ్టర్ ద వన్స్ అ మంత్, వన్స్ ఇన్ 6 months. ఓకే. డిపెండ్స్ ఆన్ ద వుడ్. ఓకే. అండ్ మనకి ఇక్కడ తెలంగాణలో అటువంటి మంచి స్టేడియంస్ ఉన్నాయంటారా? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఓకే, అంతే. అక్కడ అవి కూడా హైలీ మెయింటైన్ కావు. ఓకే, మెయింటైన్ కావు. చాలా ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ అ వుడెన్ కోర్ట్. టేక్స్ అరౌండ్ 37-38 lakhs. మరి అసంటప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు వాళ్ళు? ఫర్ హై లెవెల్స్ లైక్ ద ఇండోర్ యు నీడ్ కదా, యు నీడ్ స్టేడియంస్. ఇప్పుడు మన గచ్చిబౌలి ప్రాపర్ మెయింటెనెన్స్ లేనప్పుడు, మెయింటైన్ చేయలేనప్పుడు, దెన్ వై షుడ్ యు ఇన్వెస్ట్ ఆన్ దట్? లైక్ అగైన్ హోప్, పాస్డ్ అవుట్ ప్లేయర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఓకే. అది ఒక ఎక్స్ట్రా స్టెప్ చేసి దే బిల్డ్ ఇట్, ట్రై టు బ్రింగ్ ఇన్ స్పాన్సర్స్ అండ్ ఫండ్స్. ఇఫ్ దే ఫండ్స్ కమ్ ఇన్ వెల్ అండ్ గుడ్, మెయింటైన్ టోర్నమెంట్స్ అయితే అన్నీ అయితే. ఇప్పుడు రాకపోతే అట్లనే డస్టీగా రిమైన్ అయిపోతుంది. ఓకే. ఫైనల్గా కమింగ్ టు ద కంక్లూషన్కి వద్దాము. యంగ్స్టర్స్కి మీరిచ్చే మేజర్ టిప్ ఏంటి? అంటే ఈ ఫీల్డ్ బాస్కెట్బాల్కి వస్తే ఇలానే ఆడాలి, ఈ ప్రాసెస్లో వస్తే మీరు ఇది రీచ్ అవుతారు, లేదా దెర్ ఈస్ ఇంకొక వే ఉందా, లేదా ఇంకొక వే ఉంటే ఏంటిది? ఓకే, ఫస్ట్ రూల్ ఈజ్ టు సే నో. మన ఈ యూత్ ప్రాబ్లమ్స్ ఏమో, మనకి లేనిపోని అలవాట్లు ఎక్కువ, లేనిపోని హ్యాబిట్స్ ఎక్కువ. ఫస్ట్ థింగ్ టు డెవలప్మెంట్ ఇస్ టు సే నో. ఓకే. ప్రాపర్ హ్యాబిట్స్ బిల్డ్ చేయాలా, దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ వన్ ఇస్ కమిట్మెంట్. దెన్ కమ్స్ డిటర్మినేషన్. మనం ఏదైనా పిక్ చేయి, టాలెంట్ అందరికి ఇస్తారు దేవుడు, బట్ హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. టాలెంట్ అందరికి ఇస్తారు దేవుడు, కానీ మనం ఏదైనా పిక్ చేస్తే మొత్తం మనసు పెట్టి కష్టపడాలా. అండ్ మెయిన్ థింగ్ ఇస్ టు సే నో, ఐ సే. ఎందుకంటే ఉట్టి డిసిప్లిన్డ్ అథ్లీట్స్ ఆర్ ఫ్రీ. ఇప్పుడు డిసిప్లిన్ లేని వాళ్ళు బానిసులు అయిపోతారు వాళ్ళ మూడ్స్ ఇవన్నిటికి. రిజల్ట్ ఆలోచించకుండా కష్టపడి కీప్ మూవింగ్ ఫార్వర్డ్ టు డూ బెటర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఐఎమ్ షూర్ యూ విల్ రీచ్ సక్సెస్. డు నాట్ ఫేమ్, రిజల్ట్స్ పక్కన, మనం ఏం పిక్ చేసినా మనసు మొత్తం చేసి పెట్టి కష్టపడి కీప్ వర్కింగ్ హార్డ్.
and you will reach success. Definitely. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నేను అడిగినంతనే మీరు వచ్చి మీ టైం మాకు స్పెండ్ చేసినందుకు Thank you. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. I want to thank you for this opportunity from Rajshekhar to conduct this podcast, and special thanks to Anantara Sport. Inka, I hope this encourages more athletes to come forward and pursue their sports. Thank you. దట్స్ ఇట్. దట్స్ ఫర్ టుడే. విన్నారుగా నేతన్ అబ్రహాం ఎన్ని స్ట్రగుల్స్ ఆడాడో. నెక్స్ట్ వీక్ డిఫరెంట్ స్పోర్ట్ అండ్ డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సన్. టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు అనంతరా స్పోర్ట్స్ ఛానల్. Do like, share, and subscribe.